I request Bole garu మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ముందుగా మా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, టీవీ, సోషల్ మీడియా మిత్రులందరికీ నా కళాభివందనలు తెలియజేసుకుంటున్న మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీరు లేకపోతే ఇలాంటి మాలాంటి కళాకారులు ఇవాళ సోషల్లో ఇంత వైరల్ మేము కాలేము. సో మీ అందరికీ కారణం మీరే. మీకు ధన్యవాదాలతో ఈరోజు నేను ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చాను. మా సీజన్ 7లో మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటీవల మా శివాజీ అన్న సీజన్ 7లో మా అందరికీ ఒక మంచి ప్రోత్సాహకులు, ఆయనే ఒక గాడ్ లాగా మా అందరికీ ఒక దిక్సూచిలాగా బిగ్ బాస్లో ముందు నడిపించి ఆ సీజన్ సక్సెస్ చేసినటువంటి మా శివాజీ అన్న ఇలా కోర్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో. మరి మా సీజన్ 7లో కళాకారుల యొక్క వైభవం తర్వాత సక్సెస్ స్టార్ట్ అయింది అనడానికి మా శివాజీ అన్నతో స్టార్ట్ అయింది. తర్వాత మరి బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక పాట చేయాలనుకున్నాను. బిగ్ బాస్ సీజన్ 7లో ఒక అద్భుతమైన పాట పాడాను. నేను అప్పటికప్పుడు ఇన్స్టంట్గా పాడిన పాటల్లో అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్ననే అని పాడేసరికి నాగ్ సార్ కూడా నాకు చాలా మంచి ప్రోత్సహించారు. మరి బయటకు వచ్చిన తర్వాత ఈ పాటకు నేనంటే చాలా మామూలుగా ఉన్నా. నాకు ఒక ఎవరికైనా స్వార్థం ఉంటుంది, హీరోయిన్ అందంగా ఉండాలని. ఆ అందగత్తె ఎవరా అని చూస్తే మా సీజన్ 7లోనే మరి శుభశ్రీ అనిపించింది. మరి నాతో చేస్తుందో చేయదో ఆమె అనుకున్నా, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా బయటికి రాగానే ఎంబటే ఒప్పుకున్నది. అదే యావర్ లాంటి అందగాడికైతే వెంటనే వాళ్ళిద్దరికి వచ్చా అంటే అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పాట తీసిండ్రు. సరే ఈ పాటకు వస్తాయి ఇప్పుడే. సో ఆ రకంగా ఆ పాట శుభశ్రీ నేను చేయడం, ఆ పాట కూడా మంచి సక్సెస్ అయింది. నాగ్ సారే ఆ పాటను ఆయన ఇనాగ్రేట్ చేశారు, లాంచ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు ఇక దినాభివృద్ధితో వస్తున్నటువంటి తరుణంలో ఉసురే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమా కాదు, సినిమా లాంటి పాటతో జయరామ్ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. అంటే మనం సినిమా అనుకుంటాం కదా, మరి ఒక పాటనే సినిమా రూపంలో చేసి ఉసురే అనేటువంటి ఒక పాటను మరి యావర్ మీకు తెలుసు బిగ్ బాస్లో ఒక శివాజీ అన్న తర్వాత మరి యావర్ కూడా అంతే అద్భుతంగా మంచి మనసుతో మంచి గట్స్తో ఆడి ఒక కండల వీరుడుగా పేరు పొందినటువంటి యావర్ తర్వాత మా శుభశ్రీ ఎంత అద్భుతమైన జంట చూడండి. కానీ ఇందులో ఒక షాకింగ్ ఏంటంటే జయరామ్ గారు ఎంత డిజైన్ చేశారంటే నేనే ఒక ఆడియన్ అయిపోయి చూశాను. నిజంగా చెప్తున్నా, అక్కడ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి మాకు. యావర్ అనగానే ఒక మంచి హీరో లుక్లో కటౌట్లో కనిపిస్తున్నాడు కదా, కానీ ఇందులో చూస్తే కనుక ఫస్ట్ అద్భుతమైన నెగిటివ్ క్యారెక్టర్తో మనకు కనిపిస్తాడు. దాని తర్వాత ఏమవుద్ది అనేది మీరు పాట చూడాలి. ఈ పాట ఉసురే అనే పాట నివృత్తి వైబ్స్, గుర్తుపెట్టుకోండి. నివృత్తి వైబ్స్ అనే ఛానల్ చాలా ప్రజాదరణ పొందింది. ఎన్నో గొప్ప పాటలు అందించినటువంటి ఆ నివృత్తి వైబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉసురే సాంగ్ అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది నిజంగా మీరు ఒక సినిమా చూసినంత థ్రిల్ అవుతారు, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. నేను వారిద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ యావర్ తర్వాత మా శుభశ్రీని అలాగే నాతో పాటు మా బిగ్ బాస్ సీజన్ 7 టీం చాలామంది సీజన్ 8 కూడా వచ్చారు, దీవించారు. అలాగే మీ అందరి దీవెనలు ఇలాగే మా బిగ్ బాస్ కళాకారుల మీద ఉండి మా యొక్క పాటలు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బిగ్ బాస్ అంటే మీ అందరికీ తెలుసు. బిగ్ బాస్లో ఒక సినిమా చూస్తే బయటకు వచ్చిన తర్వాత సినిమా అనేది యాక్టింగే, కానీ యాక్టర్స్ బయటకు వస్తే వాళ్ళను మనం ఎంతో గౌరవిస్తాం, ఎంతో వాళ్ళను అభిమానిస్తాం. అలాగే మేము బిగ్ బాస్ అంటే రియాలిటీ షో, రియల్గా అందులో ఆటలు ఆడి అందులో రియల్గా అందులో గొడవలు ఉంటాయి, అందులో ఒక జీవితం ఉంటుంది. అలాంటి రియాలిటీ షో నుంచి బయటకు వచ్చి మేము ఇక్కడ యాక్టర్స్గా కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం మేము చేపడుతూ ఒక్కొక్కరుగా ఇలా అభివృద్ధి కావడం ఆనందంగా నేను ఫీల్ అవుతూ మరి జయరామ్ గారికి తర్వాత టీం మెంబర్స్ అందరు కూడా ఇందులో తర్వాత ముఖ్యంగా ఏంటంటే కాలభైరవ ఈ పాట పాడడం అనేది చాలా గొప్ప విషయం.
మంచి సింగర్ ఆయన, కీరవాణి గారి అబ్బాయి. ఆయన పాడడం చాలా అద్భుతం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత లిరిసిస్టులను, తర్వాత ఇందులో డిఓపి కార్తిక్ చాలా అద్భుతంగా నేను దీంట్లో మీరు ఆ కెమెరా మరి ఎలా టెక్నిక్గా వాడారో ఒక సినిమా రేంజ్లో దాన్ని తీర్చిదిద్దారు బ్రదర్. యు ఆర్ గ్రేట్, గుడ్ జాబ్. నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టారు మీరు. ఎందుకంటే ఆ కొండ ప్రాంతాల్లో ఆ యొక్క ప్రొడ్యూసర్ గారు మరి నిజంగా చాలా ఖర్చు పెట్టి చేశారు ఈ పాటను. ఒక సినిమా రేంజ్లో ఉంది కాబట్టి అందరూ చూసి మరి దీన్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అలాగే యావర్ని, శుభశ్రీని ముందు మనం మంచి సినిమాల్లో హీరో హీరోయిన్గా మనం చూడాలి. జయరామ్ బ్రదర్, జయరామ్లో జయం ఉంది. సో ఖచ్చితంగా ఉంటాయి, మా బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. నేను కూడా మరి బోలే అంటే హీరో అండ్ జానపదం 2 సినిమాలతో వస్తున్నాను. ఒకటి బతుకమ్మ పండగకి ఒక సినిమా రిలీజ్ అవుద్ది, ఇప్పుడు మేకింగ్లో ఉన్నాయి. తర్వాత బోలే అంటే హీరో, దాని క్యాప్షన్ ఎహే అంత ఉత్తదే అనే క్యాప్షన్తో వస్తున్నా. అది ఏంటనేది మీరు చూడాలి. చాలా మీకు ఎంటర్టైన్ ఇస్తాను నేను కూడా. అలాగే జానపదం అని ఒక మంచి సినిమా, అది మీకు జనవరి అంటే సంక్రాంతికి వస్తుంది. ఈ 2 సినిమాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను తెర వెనుక ఇంకా మీకు కనిపిస్తలే, ఇప్పుడు చిన్న చిన్న పాటలతో కనిపిస్తున్నా, కానీ మంచిగా మీ ముందుకు వస్తా. మీరందరూ మా అందరిని దీవించాలే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎక్కువసేపు మాట్లాడిన కృతజ్ఞత తెలియజేస్తూ, నిజంగా మీరు యాంకరింగ్ చేయడం అనేది మీరు నాకు ఇంటర్వ్యూ చేశారు మీ ఛానల్లో. అది ఏం ఛానల్ అండి? చాలా ఛానల్స్ అంటే ఇప్పుడు ఫ్రీలాన్స్లో చేస్తున్నారు. ఇప్పుడు సుమన్ టీవీ, రైస్, యాస్ సుమన్ టీవీగా ఉన్నారు. కరెక్ట్, సారీ. సో మీరు యాంకర్గా మాకు పనిచేయడం అనేది మా అదృష్టం. నిజంగా ఎంత కళ ఉందంటే మాకు, అంటే ఆ రేంజ్లో సుమగారు ఎంత యాక్టివ్ ఉన్నారో ఈ రేంజ్లో మీరు అలాగ ఉన్నారు ఇక్కడ. అనేది నేను పొగట్టం కాదు, అంత యాక్టివ్గా, అంత మీ ముఖ వర్చస్సు, మీ వాక్చాతుర్యం అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో మీరు మాకు బ్లెస్ అందించినందుకు వీళ్ళందరికీ మీకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీరు ఒకటి మర్చిపోయారు సార్, యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక సాంగ్ చేద్దామని అడిగారు మీరు మర్చిపోయారు. కరెక్ట్ అండి. నేను వెళ్ళాక శుభశ్రీ కనిపించారు, బిఫోర్ సువర్ణతో ఒక సాంగ్ చేద్దామని అడిగారు. సువర్ణ ఎప్పుడు బంగారమే. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మీ అందరి ముందు చెప్తున్నానండి, నేను మాట ఇచ్చాను కాబట్టి నాకు నిజంగా గుర్తులేదు, మర్చిపోయాను నేను. ఖచ్చితంగా మనం ఒక సాంగ్ చేద్దామండి. నేను ఒక మాట ఇచ్చానండి, మాట ఇస్తే తప్ప. శుభశ్రీ కూడా అలాగే అన్న, శుభశ్రీ నాతో ఒక సాంగ్ చేయాలి, నాకు నువ్వు అవకాశం ఇవ్వాలి అన్న. ఎందుకంటే ఆమె అంత అందమైనటువంటి ఇది కదా, నాకు అనిపించింది నాతో ఆమె చేస్తే నిజంగా నేను జోక్ కాదు నేను చెప్పేది, కాదు నా కటౌట్ ఏంటి నీ కటౌట్ ఏంటి, నువ్వు ఒక గాజు బొమ్మలాగా ఉన్నావు నువ్వు, నేను ఒక బండ రాయిలాగా ఉన్నాను. సో నాతో నువ్వు చేసినందుకు నాకు లుక్ వచ్చింది, ఆ షైన్ నాకు వచ్చింది. అత్తగారు పెట్టిన కొత్త వాచి భోలే అఫీషియల్ ఛానల్లో. సో అలాగే ఇప్పుడు మీరిద్దరు ఇది జంట అంటే, ఇందులో మీ ఇద్దరిని చూస్తా అంటే జెలసీ అనిపించింది నాకు, నిజంగా ఆనందం కంటే జెలసీ అనిపించింది. ఏమో నేను ఎందుకు యావర్లాగా లేనురా నాయన అని. సో ఎనీవే ఒక్కొక్కరు ఒక్కొక్క కళ, నిజంగా బాగుంది, నైస్. ఉసురే అనే పాట, ఆ ఉసురు పోసుకున్నాడు అనుకుంటాం, నువ్వు ఉసురు పోసుకున్నావు వాళ్ళది ఈ పాటలో అనుకుంటాం, కానీ ఎందుకు ఉసురు పోసుకున్నాడో పాట చూస్తే కనుక అర్థమవుద్ది. సార్ మీరు ఆన్ ద స్పాట్ పాటలు పాడేస్తూ ఉంటారు కదా, సో వీళ్ళిద్దరిని చూడంగానే ఒక్కసారి ఆన్ ద స్పాట్ ఏ సాంగ్ వస్తుందో అది ఒక్కసారి మా కోసం పాడేసేయండి ప్లీజ్. అరరే అరరే ఏం పాటే, అరరే అరరే ఈ ఉసురే ఉసురే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. నాకు నిజంగా అండి మీరు అంటే నేను ఎక్కువసేపు బోలే గారు మీరు ఎప్పుడన్నా నాకు పిలుస్తారు, ఒక సాంగ్ ఉంది నువ్వు చేస్తావంటే నేను తప్పకుండా వస్తాను. మీ సాంగ్ మీ బీట్ అసలు ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. అత్తగారు ఇంకా నేను వింటూ ఉంటాను అనమాట. అలాగే మీరు ముందు చేసిన పాట ఫస్ట్ నేను ఏదైతే విన్నాను, కష్టపడ్డా ఇష్టపడ్డా, ఒక్కసారి ప్లీజ్ నా కోసం ఆ పాట ఒక్కసారి. ఇష్టపడ్డా లౌలపడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తల్లులపడ్డా, కింద పడ్డ మీద పడ్డ, కర్మగాలి జైళ్ళ పడ్డ, వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా, మోసం చేసిన బుజ్జా ఓ బుజ్జి నా బుజ్జి, ఏం పాప చేసిన బుజ్జా ఓ బుజ్జి నా బుజ్జి, పాలమ్మిన
దానికి పట్టు చీర కొన్న 30,000, పూలు అమ్మిన, దానికి పుస్తల తాడు కొన్న 50,000, బోర్వెల్ నడిపిన, ఇంట్లో బాసనలు కొన్న 75, బర్రెలు పెంచిన, దానికి బంగారం కొన్న 1,00,000, ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమటగార్చి కారు కొన్న, బెడ్ మీద పరుపు కొన్న, 10 మందిలా పరువు కొన్న. సో ఈ రకంగా ఇట్లాంటి ఎన్నో పాటలు పాడి బిగ్ బాస్లో కూడా మీకు ఇన్స్టంట్ సాంగ్ అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డవ జారి అని అమ్మ నాన్నను మనం ఎలా చూసుకోవాలనే అటువంటి ఒక మంచి సంకల్పాన్ని మీకు అందించాను. మంచి పాటలతో, ఇన్స్టంట్ సాంగ్స్తో బిగ్ బాస్ సీజన్ 7లో నేను కూడా ఒక మంచి కళాకారుడిగా మీ అందరికీ కనిపించడం నా అదృష్టం. మీ అందరూ కూడా నన్ను ఆదరించారు. అలాగే నన్ను మమ్మల్ని అందరినీ కూడా సినిమాలో కూడా మీరు ఆదరించాలి, మీదే బాధ్యత. ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ. భోలే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సారీ అన్న, అన్న చెప్పకూడదు. హీరో హీరో మాదేంటంటే హీరో హీరోయిన్ స్టైలే మేము, డౌట్ లేదు. సో ఏదేమైనా కానీ హీరో అయినా హీరోయిన్ అయినా అన్న అయినా ఏదైనా కానీ మనం అందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా ధర్మం, మా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు రండి రండి రండి, మీరు ఇక్కడ ఉండాలి. మాకు ఇప్పుడు హీరోయిన్ మీరు ఇక్కడ నిలబడండి, చూడండి ఒకసారి. ఎవరు ఇటు రండి, డైరెక్టర్ గారు రండి, ఇంకా మిగతా చూడండి ఎంత కళ ఉందో. మిమ్మల్ని యాంకర్ అంటారా? యాంకరేనండి. దీనికి యాంకరే, కానీ మిమ్మల్ని కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ లాగా అనుకుంటారు. ఇక్కడ అలా ఉన్నారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో నేను సారీ మాట ఇచ్చింది మర్చిపోయాను, నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు గుర్తుపోయినా. ఓకే, ఎనీవే అండి, దయచేసి మా టీం బిగ్ బాస్ సీజన్ 7 అంటే బిగ్ బాస్లో ఏ కంటెస్ట్ అయినా ఒకటే, కాదనం. మా సీజన్ 7 అంటే మాకు ఒక స్వార్థం ఉంటుంది, మేమందరం ఒక కుటుంబం. మా సీజన్ 7లో మాదొక కుటుంబం. మా కుటుంబం అందరినీ మీరు ఆదరించాలని, మా శివాజీ అన్న ఆదరించారు, ఇవాళ పెద్ద హిట్ అయింది సినిమా. అలాగే అందరం కూడా మేమందరం అన్నదమ్ములం, ఒక మంచి బంధం మనది అందరిది. సో ఉసురే అనేటువంటి పాటను మీరు అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ. ఎక్కువసేపు మాట్లాడించారు, నన్ను మీరు ఆదరించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భోలే గారు.